హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అటుకుల పరమాన్నం ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. చాలా సింపుల్గా, వెరీ టేస్టీగా ఈసారి ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. లేట్ చేయకుండా అటుకుల పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అటుకుల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. అలానే వేరే బౌల్లో తగినంత పెసరపప్పును తీసుకొని దోరగా ఫ్రై చేసి పెట్టుకోండి. పెసరపప్పు ఫ్రై అయ్యాక అందులో మిల్క్ వేయండి. అలానే ఇలాచి పౌడర్ కూడా వేసి పెసరపప్పు స్మూత్గా అయ్యే వరకు బాయిల్ చేయండి. వేరొక ప్యాన్లో కొద్దిగా గీ వేసుకొని జీడిపప్పు, ఎండు ద్రాక్షని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అందులోనే క్లీన్ చేసిన అటుకులను కూడా వేసి లైట్గా ఫ్రై చేయండి. పెసరపప్పు ఫ్రై అయ్యాక ఫ్రై చేసిన అటుకులు వేసి అటుకులు స్మూత్గా అయ్యే వరకు ఉడికించండి. ఇంకో బౌల్లో స్వీట్నెస్ కోసం తగినంత బెల్లం తీసుకొని బెల్లం కరిగే వరకు మరిగించండి. ఇప్పుడు ప్రసాదంలోకి స్ట్రెయిన్ చేసి వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి తగినంత ఉప్పు వేయండి. అలానే ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, అటుకుల పరమాన్నం రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.